అవు యాదమ్మ పండుగకు అల్లుని ఇంటికి పిలిచినవా లేదా? ఏమేం గుమ్మగుమ్మలు చేస్తున్నావు మళ్ళా? ఏముంది, కోడి చికెను బగారా బువ్వ ఇన్ని గారెలు బూరెలు చేద్దామన్న ఆలోచనలు ఉంటారు మన అమ్మలు. ఇక అవి చాలే అనుకుంటే ఇంక ఇన్ని పిండి వంటలు చేస్తారు. కానీ గీడ చూడుండ్రి, పెళ్ళైనాక ఫస్ట్ సంక్రాంతి అని అల్లునికి ఎన్ని వెరైటీలు చేసిర్రో. ఈ మర్యాదను జిందగీలో మర్చిపోకుండా వచ్చే అల్లుడు. మేము సరదాకే వెరైటీలతోటి చంపేస్తాం. అసోంటిది సంక్రాంతి పండుగ అంటురు. చూసుకొని మళ్ళా అంటుర్రు ఈ గోదావరి అత్తామామలు. కంచమేంటి ఇంతుంది, ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు, మనిషి అన్నోడు ఎవడైనా ఇంత తింటడా అనే ఫేమస్ బ్రహ్మి డైలాగ్ గుర్తొస్తుందిలే గిది చూస్తే. వాయమ్మనే 10 కాదు 20 కాదు, ఏకంగా 225 వెరైటీలు. అవి చేతులా మిషన్లా? అసలు ఎప్పుడు లేచొండిర్రు, ఎంతమంది వండిర్రు అని అవాక్కైతుర్రా. అయితే ఇనుండ్రి, అతిథి మర్యాదలకు పెట్టింది పేరాయే గోదావరి జిల్లాలు. ఉత్తప్పుడే ఇంటికెవలన్నొస్తే దెబ్బకు కిలా లేక 2 కిలోల బరువు పెరిగిపోవాలి అలా తిండి మర్యాదలు చూస్తే. గస్ వంటిది సంక్రాంతి పండుగ ఇంకెట్లుంటది? విజయవాడలుండే లోకేష్ సాయి అనేటైనా వాళ్ళ అత్తగారింటి నుంచి దక్కించుకున్నాడు గీ మర్యాదంతా. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం ఊర్లుండే కాకి నాగేశ్వరరావు లక్ష్మీ బిడ్డే జ్యోత్స్నను 10 నెలల కింద విజయవాడలుండే లోకేష్ సాయికిచ్చి పెళ్లి చేసిండ్రు. ఈయన బెంగుళూరులో బిజినెస్ చేస్తాడు. సంక్రాంతి పండుగకు అత్తమామ పిలిస్తే అత్తగారింటికి వచ్చిండు. మళ్ళా కొత్త అల్లునికి పండుగ మర్యాద ఎట్లుండాలి? జిందగిలా మా అల్లుడికి మర్యాదను మరవద్దని మాస్టర్ ప్లాన్ వేసి గిట్లా అల్లునికి అది చూస్తే దెబ్బకు బ్రహ్మానందం డైలాగ్ యాదొచ్చేటట్టు షాక్ ఇచ్చిర్రు. ప్రతి సంక్రాంతికి ఇది గుర్తొచ్చేటట్టు 225 రకాల వంటకాలు చేసి తినల్లుడా తిను అంటే ఏడ తింటాడు. అవి చూస్తేనే కడుపు నిండిపోయేటట్టు చేసినావు. మీ మర్యాద సూపర్ పో అత్త అనుకుంటా చిన్నగా మురవలేడు. కొడుకు అత్తగారింటికి పోయినప్పుడు సుక్క ముక్క సక్కగా పెట్టకపోతేనే కస్సుబుస్సుమనే అయ్యవ్వ అలా కొడుకుకు ఇన్ని ఎరైటీ విందు పెట్టే వరకు లోకేష్ సాయి తల్లి దీప్తి ఇట్లుంటది గోదావరిల ప్రేమ సాంప్రదాయం అనుకుంటా మాట్లాడింది. ఇక ఈ వీడియో చూసినోళ్ళైతే అబ్బా అదృష్టం అంటే నీదే బ్రో అని కొందరు కామెంట్లు పెడితే, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అని ఇంకొందరు పాటలు పాడుతురు. ఎంతైనా జిందగీలో దేనికైనా అదృష్టం ఉండాలి. ఏమంటారు?